నమస్తే, నేను మధు. బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ కాబోతున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణను ఎందుకు టార్గెట్ చేయబోతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బొత్స సత్యనారాయణ గారిని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయబోతున్నారా? సో అంటే ఈ మధ్య కాలంలో వింటే కనుక ఆయనకి ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్రలో ఆయన్ని ఒక బలమైనటువంటి ఫేస్గా చూపించి ఉత్తరాంధ్ర ఓటర్స్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అనేది వినిపించింది ఈ మధ్యకాలం వరకు కూడా. కానీ దానికి భిన్నమైనటువంటి వాతావరణం ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక మంది చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి నుంచి వచ్చిన వాళ్ళు ఆయనే టాప్, ఆయన తర్వాతే మిగతా వాళ్ళందరూ, ఆయన కాకుండా ఎవరైనా ఒకటే అనేటువంటి భావన ఆయనకు ఉంటుందంట. ఆ క్రమంలో ఇప్పుడు టాప్ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే రాజ్యాంగబద్ధంగా చూస్తే కనుక బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు. సీనియర్ కాబట్టి, సీనియర్ కాదు, రాజ్యాంగబద్ధ పదవి ఉంది ఆయనకి. ఇప్పుడు మండలిలో ఆయన ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వట్లేదు ఈయనకి. అంటే లేదు, ప్రజలు ఇచ్చింది 11 స్థానాలే, మినిమం 18 ఇస్తే తప్ప ఆయనకి ప్రతిపక్ష హోదా రాదు. కాబట్టి ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు. రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్ ఎవరు? బొత్స సత్యనారాయణ. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంకు, మండలిలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాబట్టి టాప్ ర్యాంకులో నెంబర్ 1 ఎవరంటే పొజిషన్ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి పట్టుబట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అని చెప్పేసి అంటుంటారు. మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తేనే నేను వస్తానని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కళ్ళైనా సరే, సింగిల్ ఎమ్మెల్యే ఉన్నాయని సరే ఆయన వచ్చి మాట్లాడిండే వాళ్ళు. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారంటే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఆయన నెంబర్ 1గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి అది తట్టుకోలేని, అది జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి అసెంబ్లీలో అని చెప్పి ఈయన డిమాండ్ చేస్తున్నారు అనేది సరికొత్త ఒక వాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లీక్ ఇచ్చారా లేకపోతే ఏమో కానీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంతకాలం ఏమనుకున్నారు, ప్రతిపక్ష నాయకుడిని హోదా ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీకి రావచ్చు కదా, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది చెప్పచ్చు కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఆయన చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటే కనుక నాకు మాట్లాడడానికి అవకాశం వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దాంట్లో హేతుబద్ధత లేదు. ఎందుకు హేతుబద్ధత లేదంటే ఏ పార్టీకైనా ఆ పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను బట్టి టైం కేటాయిస్తారు స్పీకరు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన మీకు ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడించే పరిస్థితి ఉండదు. మైక్ ఇవ్వరు. అది రూల్ దాంట్లో ఉంటుంది, అసెంబ్లీ రూల్లో ఉంటుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి నాకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తేనే నేను వస్తా, అప్పుడే నాకు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ చెప్పారు. అందరూ చాలామంది అదే అనుకున్నారు. నిజంగానే కదా అనుకున్నారు, నిజమేనా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే ఏమైంది అని చెప్పి. కాదు, ఆయనకు కావాల్సింది ఏంది, ప్రోటోకాల్ ఉండాలి. ఇప్పుడు ప్రోటోకాల్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు, బొత్స సత్యనారాయణ గారు ఎందుకు వచ్చారు? ఆయన అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం బొత్స సత్యనారాయణ గారికి ప్రాధాన్యత ఇస్తారు. బొత్స సత్యనారాయణ గారి తర్వాతనే ఈయనకి. అంతే తప్ప ఒక పార్టీ అధినేత కాబట్టి రాజ్యాంగపరంగా లభించేటువంటి ప్రోటోకాల్ లభించదు. రాజ్యాంగబద్ధ పదవులకి, సంస్థాగతంగా పార్టీలకు సంబంధించిన పదవులకి తేడా ఉంటుంది. ఇప్పుడు ఆయన పార్టీ కాబట్టి ఆయన నేనే సుప్రీం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ అది కాదు కదా, అలా ఉండదు రాజ్యాంగంలో. సో ప్రోటోకాల్ ఈజ్ ప్రోటోకాల్ అంతే. చట్ట ప్రకారం ఏదైతే ఇస్తారో అదే ఇస్తారు. అందుకే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈయన రాలేదు. సో ఇలాంటివి మీరు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు అనుకోండి, ప్రోటోకాల్ ఇవ్వరు. అందుకే
అక్కడ బొత్స సత్యనారాయణ గారికి ఆ పదవి ఉంది కాబట్టి నాకు ఇక్కడ కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి అంత నాకు అంత ఉంటుంది, పార్టీలోనేమో నేను సుప్రీం కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉంటా. ఇది ఆయన యాటిట్యూడ్, ఆయన ఆలోచన అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు. సో ఇంతకాలం పాటు చాలా మంది ఏమనుకున్నారంటే ఇది కాదు, అంటే ఇది ఈ అంశం ఇప్పుడే వచ్చింది బయటికి. ఆయన ఏదో వాయిస్ ని వినిపించడానికి పార్టీ పరంగా 39% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి, ఆ 39% ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి బలమైనటువంటి పార్టీగా ప్రతిపక్ష నాయకుడు పదవిని అడుగుతున్నారని చెప్పేసి అనుకున్నారు. అది కాదు. యాక్చువల్గా ఆయన మనస్తత్వానికి అయితే సింగిల్ గా ఉన్నా కానీ వచ్చి వాడిని తన వాదాన్ని వినిపిస్తారు. వస్తే కనుక ఆయనకి సింపతి వస్తుంది అనేటువంటి వ్యూహాన్ని కూడా రచిస్తారు. కానీ అట్లా రావట్లేదు. సో దీని అంతటి కారణం సీక్రెట్ అది. ఇంకోటి, బొత్స సత్యనారాయణ గారు సీనియర్ పొలిటీషియన్. ఆయన ఆల్రెడీ ఎంపీగా చేశాడు, పిసిసి అధ్యక్షుడు చేశాడు అప్పట్లో. ఆ తర్వాత ఇప్పుడు మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో చేశారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు, విజయం గారి గురించి తెలుసు, వైఎస్ గురించి తెలుసు, ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు. పైగా అసెంబ్లీలో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి నాయకుడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో క్లియర్గా ఆన్ రికార్డ్ చెప్పారు ఆయన కారణంగానే ఈయన చనిపోయాడు. తర్వాత విజయం గారి గురించి కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఈయన పార్టీని లీడ్ చేయడం ఇబ్బందికరంగా ఉంది అనేది ఇప్పుడు సరికొత్త వాదన వినిపిస్తుంది. ఇంకోటి, పొలిటికల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో రావాలంటే సామాజిక పరమైనటువంటి ఈక్వేషన్, ప్రాంతీయ పరమైన ఈక్వేషన్ నమ్ముకుంటున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కాప్ కింగ్ ఎవరని చెప్పారు? అంబటి రాంబాబు గారిని కాప్ కింగ్ అన్నారు మొన్న. మరి బొత్స సత్యనారాయణ గారు కాపే కదా, మరి ఆయన పరిస్థితి ఏంటి? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్నర్ చేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారిని అనేది అర్థమవుతుంది. కాపు కింగ్ అని చెప్పి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంది? కాపులందరినీ అంబటి రాంబాబు గారి చుట్టూ ర్యాలీ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఆయన జైల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎక్కడెక్కడి నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి కార్లు బస్సులు వేసుకొని వచ్చి పరామర్శించాల్సినంత అవసరం వచ్చింది. అంటే కాపు సామాజిక వర్గాన్ని అంబటి రాంబాబు వైపుకి మళ్లించడానికే మొన్న డ్రామా ఆడారేమో సార్. మేబీ అదే డ్రామా కాదు, అది ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్. మామూలుగా అయితే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా సీనియర్, మరి ఆయన కాపే కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు ప్రాధాన్యత? ఈయనకి ఎందుకు ఇస్తున్నారు? సరే, ప్రాధాన్యత ఇస్తున్నారో లేదనేది ఆయన చేసినట్టు ఒకే వ్యాఖ్యను బట్టి ఆధారపడి ఉంది. కాపు కింగ్ ఎవరన్నారు? అంబటి రాంబాబుని అన్నారు. అంబటి రాంబాబుని మీ కాపు కింగ్ అని ఎందుకంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే బొత్స సత్యనారాయణ గారి కన్నా నాకు ఈయన ఇంపార్టెంట్, ఈయనతోటే కాపులు ఉంటారు అనేటువంటి భావన కలిగిస్తున్నారు. అంటే ఆయనకి కార్నర్లోకి తీసుకెళ్తున్నట్టే కదా మరి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి చెక్ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవుతున్నారు అనడానికి ఈ సంకేతాలు సరిపోతాయి. సో ఏదేమైనా సరే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ గారిని టార్గెట్ చేశారు అనడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి ఇంకా రానున్న రోజులు ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.